ఏంటంటే ఎనలైటిక్ ఫంక్షన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎనలైటిక్ ఫంక్షన్. సో మీకు ఏపీ సెట్లో ఈ ఎనలైటికల్ ఫంక్షన్ గురించి అడుగుతారు ఎక్కువ. ఓకేనా? ఎనలైటిక్ ఫంక్షన్. సపోజ్ a function f of z is defined in a domain D. ఒక డొమైన్ D లో f of z అనేటటువంటి ఒక ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ f of z is said to be analytic function. ఎప్పుడు అంటే ఇఫ్ ఫస్ట్ పాయింట్ అంటే డి అనేటటువంటి డొమైన్లో మనం ఎఫ్ ఆఫ్ జెడ్ అనేటటువంటి ఒక ఫంక్షన్ మనం డిఫైన్ చేసినప్పుడు సో ఆ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటిక్ ఫంక్షన్ అవుతుంది. ఎప్పుడు అని అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ సింగిల్ వాల్యూడ్ అయ్యి ఉండాలి, సింగిల్ వాల్యూడ్ అవ్వాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే ద ఫంక్షన్ దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ డిఫరెన్షియబుల్. ఏ విధంగా ఉండాలండి? డిఫరెన్షియబుల్ అవ్వాలి. ఎక్కడ? అట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద డొమైన్. అట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద డొమైన్. ఆ పర్టికులర్ డొమైన్లో దేనిటువంటి డొమైన్లో మనకి సింగిల్ వాల్యూని కలిగి ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ అట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద డొమైన్. అంటే మనం ఒక డొమైన్ తీసుకుందాం. సో డొమైన్లో ఈ ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక డొమైన్ తీసుకున్నాను. ఓకేనా? ఈ పాయింట్. సో ఇది ఒక డొమైన్. సో ఇందులో ఒక తీసుకున్నాను పాయింట్. సో ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ని డిఫైన్ చేస్తున్నాను. అక్కడ ఏం చేశాను? ఎఫ్ ఆఫ్ జెడ్ని డిఫైన్ చేశాను. సో ఇది జెడ్ ఈజ్ అనేది ఇట్ ఈస్ సింగిల్ వాల్యూ. జెడ్ ఈక్వల్స్ టు ఏ అనుకున్నాం. దీంట్లో ఎఫ్ ఆఫ్ జెడ్ అనేటటువంటి ఫంక్షన్ మనం డిఫైన్ చేసాం. ఇది ఇజ్ ఏ డొమైన్ డి. ఏంటిది? ఒక డొమైన్ ఇది. దీంట్లో ఎఫ్ ఆఫ్ జెడ్ అనేటటువంటి ఫంక్షన్ డిఫైన్ చేస్తే అది సింగిల్ వాల్యూని కలిగి ఉంటుంది. దట్ ఈక్వల్స్ టు సమ్. ఓకేనా? అండ్ ఆ ఫంక్షన్ అనేది ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ అట్ ఎవ్రీ పాయింట్ ఇన్ దట్ డొమైన్. ప్రతి పాయింట్ దగ్గర ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా మనకి ఏమవ్వాలి అంటే డిఫరెన్షియబుల్ అవ్వాలి. ఓకేనా? అయితే ఎవ్రీ అనలిటికల్ ఫంక్షన్ అనేది మనం ఏమవుతుంది అని చెప్పాము? డిఫరెన్షియల్ అవుతుంది. దట్ మీన్స్ ఎవ్రీ అనలిటిక్ ఫంక్షన్ ఈస్ differentiable, but the converse is not true. The converse is not true. అంటే ఏమవుతుంది? ఎవ్రీ అనలిటికల్ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవుతుంది, కానీ ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అనేది అనలిటిక్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా. అదే అనమాట. ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ అనలిటికల్ ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్ అనలిటికల్ ఫంక్షన్ అవ్వాలంటే సింగిల్ వాల్యూని కలిగి ఉండాలి అండ్ ఇట్ మస్ట్ బి differentiable at every point in that particular domain. So analytical function మనం ఎలా డిఫైన్ చేస్తాం, ఎలా రాస్తాం? therefore the analytical function f of z is equals to z అంటే ఏంటండి? x plus iy కదా. it is nothing but it consists of some real part of the function and as well as an imaginary part of the function. ఈ విధంగా ఉంటుంది. This is an analytical function. Okay, f of z is equals to f of x plus iy is equals to ఎలా ఉండాలంటే ఫాము f of z equals to u plus iv అంటే u of xy plus i into v of x. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే మనం అది జనరల్గా మనకి ఒక ఫంక్షన్ అనేది f of z తీసుకుంటే ఇందాక మనం sin z cos z తీసుకున్నాం కదా. సో అలాంటి ఫంక్షన్స్ తీసుకుందాం. అయితే ఇచ్చినటువంటి ఆ ఫంక్షన్ అనేది ఎనలిటిక్ ఫంక్షన్ అవునా కాదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ వాల్యూ ఉండాలి, డిఫరెన్షియబుల్ అవ్వాలని చెప్పాం. సో అలా అది మినిమమ్ ప్రైమరీ కండిషన్ అనమాట. అది అంటే ఒక ఫంక్షన్ మనం అనలిటికల్ ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే అవి మినిమమ్ కండిషన్స్ అనమాట. అయితే ఆ ఇచ్చిన ఫంక్షన్ మనకి అనలిటికల్ ఫంక్షన్ అవునా కాదా అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే ఒక 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ 2 ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ ఫంక్షన్ అనేది ఏమవుతుంది అంటే దాన్ని మనం అనలిటిక్ ఫంక్షన్ అంటాం. అదర్వైజ్ ద ఫంక్షన్ ఇస్ నాట్ అన్ అనలిటిక్ ఫంక్షన్. ఓకేనా? సో ఏవైతే ఈక్వేషన్స్ ఉన్నాయో ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది అంటున్నాం కదా. సో ఆ ఈక్వేషన్స్ మనం ఏమంటామంటే కాషీ రైమన్ ఈక్వేషన్, కాషీ రైమన్ ఈక్వేషన్స్ అంటాం.
చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా ఈక్వేషన్స్ నే ఏపీ సెట్ లో బిట్ కింద ఇవ్వడం జరిగింది 2-3 టైమ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ద ఫంక్షన్ f of z is an analytic function if it satisfies the following the equations. ఏంటి అని అంటే కాషీ రైమన్ ఈక్వేషన్స్. సో అవేంటి? ఫంక్షన్ ఏంటి? జనరల్ గా we know that f of z is equals to u of xy plus I into v of xy అన్నాం కదా. ఇది ఫంక్షన్. ఓకేనా? ఇది అనలిటిక్ ఫంక్షన్ అవ్వాలంటే ఇఫ్ ఈక్వేషన్స్ ఏంటంటే ∂u by ∂x, దీన్ని విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ చేస్తే ఇట్ ఇస్ నథింగ్ బట్ ∂v by విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఎంతైతే వస్తుందో ఆ రెండు కూడా సేమ్ అనమాట. ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకో ఈక్వేషన్ అంటే ని విత్ రెస్పెక్ట్ టు y డెరివేటివ్ చేస్తే వీని విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ చేసినప్పుడు మైనస్ కూడా యాడ్ అయితే అప్పుడు ఈక్వేషన్. సో దీస్ 2 ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈక్వేషన్స్ అనేవి ఈ 2 ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేయాలి. ఒక ఫంక్షన్ ఇచ్చినటువంటి f of z అనేటటువంటి ఒక ఫంక్షన్ అనలిటికల్ ఫంక్షన్ అవ్వాలంటే ఈ 2 ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేయాలి. ఈ 2 ఈక్వేషన్స్ ని మనం ఏమంటాము అంటే కాషీ రైమన్స్ ఈక్వేషన్ అంటాం. కాషీ రైమన్స్ ఈక్వేషన్స్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ బిట్టే. సో ఈ 2 ఈక్వేషన్స్ ని కాషీ రైమన్స్ ఈక్వేషన్ అంటాం. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ xy అంటే కార్టీసియన్ కోఆర్డినేట్స్ పరంగా మనం f of z తీసుకుంటే కాషీ రైమన్ ఈక్వేషన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో అప్పుడు f of z అనేది అనలిటికల్ అయినప్పుడు జనరల్ గా మనం f of z ని డెరివేటివ్ గాని ఫైండ్ అవుట్ చేస్తే ఇన్ జనరల్ గా డెరివేటివ్ ఆఫ్ f of z ఎలా ఉంటుందంటే ఎలా ఉండాలి అంటే డెరివేటివ్ ఆఫ్ f of z అంటే f dash of z కదా. ఓకేనా? సో f dash of z is equals to ∂u by ∂x plus I into ∂v by ∂x. ఇదేనా? లేదంటే ∂u by ∂y minus I into ∂v by ∂y. This is the derivative of f of z in terms of Cauchy's Riemann's equation. సో ఇదే అనలిటికల్ ఫంక్షన్ మనం పోలార్ కోఆర్డినేట్స్ ఫార్మ్స్ లో తీసుకుంటే అలా ఉంటుంది. సో f of z అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ xy కార్టీసియన్ కోఆర్డినేట్స్ తీసుకుంటే ఎంత చూసాం u plus iv అని. ఓకేనా? సపోజ్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ f of z is nothing but u of r theta plus I into v of r theta. పోలార్ కోఆర్డినేట్స్ r theta కదా. ఓకేనా? సో అప్పుడు కాషీ రైమన్ ఈక్వేషన్స్ అనేవి అలా ఉంటాయి. రైమన్ ఈక్వేషన్స్ కార్టీసియన్ కోఆర్డినేట్స్ పరంగా అయితే ఇందాక మనం చూసాం కాషీ రైమన్ ఈక్వేషన్స్. ఇప్పుడు పోలార్ కోఆర్డినేట్స్ పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉంటాయి. ఓకేనా? సో ∂u by ∂r is equals to 1 by r into ∂v by ∂theta. This is the first equation. And second equation ఏంటంటే ∂u by ∂theta is equals to minus r into ∂v by ∂r. సో ఈ 2 ఈక్వేషన్స్ కాషీ రైమన్ ఈక్వేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలార్ కోఆర్డినేట్స్. అంటే మనకు ఫంక్షన్ అనేది కార్టీసియన్ కోఆర్డినేట్స్ ఇచ్చారు అనుకోండి. కాషీ రైమన్ ఈక్వేషన్స్ ఇందాక మనం చెప్పిన ∂u by ∂x is equals to ∂v by ∂y అండ్ ∂u by ∂y is equals to minus ∂v by ∂x ని కట్టి సాటిస్ఫై చేస్తే అది అనలిటిక్ ఫంక్షన్ కాదని మనం చెప్తాం. సాటిస్ఫై అయితే అనలిటిక్ ఫంక్షన్, లేదంటే కాదు. అదే మనకి ఫంక్షన్ అనేది r theta ఫామ్ లో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కాషీ రైమన్ ఈక్వేషన్స్ ∂u by ∂r is equals to 1 by r into ∂v by ∂theta and ∂u by ∂theta is equals to minus r into ∂v by ∂r ని ఈ రెండు సాటిస్ఫై అవ్వాలండి. రెండు అవ్వాలి. ఓకేనా? సో ఈ రెండు ఈక్వేషన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు ఆ ఫంక్షన్ అనేది అనలిటిక్ ఫంక్షన్ అవుతుంది. లేదా అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ అన్ అనలిటికల్ ఫంక్షన్. ఓకేనా? సో పోలార్ కోఆర్డినేట్స్ పరంగా మనకి డెరివేటివ్ ఆఫ్ f of z ఏ విధంగా ఉంటుందో చూద్దాం. డెరివేటివ్ ఆఫ్ f of z. సో f dash of z తో డినోట్ చేస్తాం. ఇది ఈక్వల్స్ టు
cos theta minus I sin theta into dou f by dou r is equals to అలా లేదా minus I by r into cos theta minus I sin theta into dou f by dou theta. This is the derivative of f dash of f. సో డెరివేటివ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు కానీ కాషి-రైమన్ ఈక్వేషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఒక ఫంక్షన్ ఇస్తే అది అనలిటికల్ ఫంక్షనా కాదనేది మనం చెక్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చేయాలంటే కాషి-రైమన్ ఈక్వేషన్స్ మనకి సాటిస్ఫై చేయాలి. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఇందాక మనం తీసుకున్న ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ జెడ్ తీసుకోండి. సో ఒకసారి ఎపిసెట్లో ఇచ్చాడు అనుకుంటాను, సైన్ జెడ్ కాస్ జెడ్ ఏదో ఒకటి ఇచ్చాడు. సైన్ జెడ్ చేస్తే కాస్ జెడ్ మనం చేస్తాడు. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది, సైన్ జెడ్ జెడ్ ఈక్వల్స్ ఎక్స్ ప్లస్ ఐవై కాబట్టి సైన్ ఎక్స్ ప్లస్ ఐ. ఓకేనా? సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేయండి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో అప్పుడు ఏమవుతుంది, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇందాక మనం చేసింది సేమ్ ఎక్స్పెరిమెంట్, సేమ్ ఎగ్జాంపుల్. రియల్ ఇమేజినరీ పార్ట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి రియల్ పార్ట్ యూ అవుతుంది, ఇమేజినరీ పార్ట్ వి అవుతుంది. సో అప్పుడు కాషి-రైమన్ ఈక్వేషన్ డో యూ బై డో ఎక్స్ ఆ ఫార్ములా ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, అప్పుడు మనం అది చేస్తాం. సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఐవై ఫార్ములా ఏంటి, కాస్ హెచ్వై అంతే కదా. కాస్ ఐ థీటా ఈక్వల్స్ టు కాస్ హెచ్ థీటా. కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఐవైకి సైన్ ఐ థీటా అంటే ఐ సైన్ హెచ్ థీటా, అంటే ఐ సైన్ ముందు రాస్తున్నాను ఇక్కడ ఐ అనేది సైన్ హెచ్వై. ఓకేనా? సో ఇదేమైంది, ఇది రియల్ పార్ట్ అయింది, ఇదేమో ఇమేజినరీ పార్ట్ అయింది. అర్థమవుతుందా? మీ ప్రాబ్లమ్స్ చేస్తేనే బాగా అర్థమవుతుంది. సో కాబట్టి దట్ దేర్ఫోర్ యూ ఇజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ కాస్ హెచ్వై అండ్ వి ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ సైన్ హెచ్. సో ఇప్పుడు కాషి-రైమన్ ఈక్వేషన్స్ మనం సాటిస్ఫై చేద్దాం. ఫస్ట్ కన్సిడర్ డో యూ బై డో ఎక్స్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ హెచ్వై. ఇది డో యూ బై డో ఎక్స్. డో వి బై డో వై చేయండి, ఈ రెండు ఈక్వల్ రా. ఓకేనా? కాస్ ఎక్స్ సైన్ హెచ్వైకి డెరివేటివ్ ఎంత అండి, సైన్ హెచ్వైకి డెరివేటివ్ సైన్ హెచ్వై. సైన్ హెచ్వైకి డెరివేటివ్ ఎంత అండి, కాస్ హెచ్వై అంతే కదా. సో ఇప్పుడు ఏమైంది, ఫ్రమ్ దిస్ దేర్ఫోర్ డో యూ బై డో ఎక్స్ అనేది డో వి బై డో వైకి ఈక్వల్ అయింది. అంటే ఒక ఈక్వేషన్ సాటిస్ఫై అయింది కాషి-రైమన్ ఈక్వేషన్. సెకండ్ చూడండి, అగైన్ కన్సిడర్ డో యూ బై డో వై కట్టాలి. అంటే ఏంటి, కాస్ హెచ్ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ హెచ్వైకి డెరివేటివ్ కట్టాలి. కాస్ హెచ్వైకి డెరివేటివ్ సైన్ హెచ్వై. ఓకేనా? డో వి బై డో ఎక్స్ కట్టండి. కాస్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత అండి, మైనస్ సైన్ ఎక్స్. వన్ సెకండ్ డో వి బై డో యూ బై డో వై కట్టండి. ఫస్ట్ యూ ఎంత ఉంది, యూ ఇది కదా, డో యూ బై డో వై కట్టండి. సైన్ ఎక్స్ ఇంటూ కాస్ హెచ్వైకి సైన్ హెచ్. నెక్స్ట్ డో వి బై డో ఎక్స్ కట్టండి. కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ హెచ్. సరిపోయిందా? ఓకేనా? సో ఒరిజినల్ ఈక్వేషన్ ఏంటి, కాషి-రైమన్ ఈక్వేషన్ రెండోది డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. సో ఇక్కడ చూడండి సైన్ ఎక్స్ సైన్ హెచ్వై ఉంది, ఇదే మైనస్ సైన్ ఎక్స్ సైన్ హెచ్వై ఉంది. అంటే ఈక్వేషన్ లో మైనస్ డో వి బై డో ఎక్స్ అంటే అంత మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఏమైంది, ఈ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అయింది. కాబట్టి సో దిస్ ఈస్ కాషి-రైమన్ ఈక్వేషన్స్. కాబట్టి ఇట్ సాటిస్ఫైస్ కాషి-రైమన్ ఈక్వేషన్స్. కాబట్టి ఏమవుతున్నప్పుడు దిస్ ఈస్ అనలిటిక్ ఫంక్షన్. దిస్ ఈస్ అనలిటిక్ ఫంక్షన్. ఓకేనా? సో ఈ రెండు ఈక్వేషన్స్ మనం ఏమంటాం, 1 2 దీస్ ఆర్ కాల్డ్ కాషి-రైమన్ ఈక్వేషన్స్.
చాలా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి అనలిటిక్ ఫంక్షన్ అయింది, అదర్వైజ్ నాన్ అనలిటిక్ ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. f of z is equals to log z is analytic or not? ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఈ బిట్ గేట్ లో ఇచ్చినటువంటి బిట్, చాలా ఇంపార్టెంట్ బిట్. f of z is equals to log z అనేది ఇది అనలిటిక్ ఫంక్షనా కాదా అనేది మనకి చెప్పాలి. ఓకేనా? సో సొల్యూషన్ చూద్దాం. సో f of z is equals to log z కదా. సో జనరల్గా మనం log z అంటే ఏంటి? ఇది నథింగ్ బట్ log x plus iy. ఓకేనా? సో అలా చేసినా పర్లేదు, లేదంటే దీన్ని ఎలా చేస్తామంటే కార్టీసియన్ కోఆర్డినేట్స్ పరంగా అలా చేస్తే సింప్లిఫై అవ్వదు వేగంగా. సో పోలార్ కోఆర్డినేట్స్ పరంగా మనం ఎక్స్పాన్షన్ తీసుకున్నాం. ఓకేనా? సో ఎందుకనంటే z is equals మనకేంటి, సిన్స్ z is equals to r into e power i theta, సిన్స్ z is equals to r into e power i theta ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ ఫామ్. రెండు ఫంక్షన్స్ చెప్పాను నేను. ఓకేనా? సో అందులో ఏది సింప్లిఫై ఈజీ సింప్లిఫై అవుతుందో అది తీసుకున్నాం. ఓకేనా? r into i theta. సో దిస్ ఎంప్లాయిస్ ఏమవుతుంది, log a into b, log of ab అంటే log a plus log b అంటే log r ప్లస్ log ఎక్స్పోనెన్షియల్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, i theta అవుతుంది. ఓకేనా? సో ఇందులో ఇది రియల్ పార్ట్ అవుతుంది, ఇదేమో ఇమేజినరీ పార్ట్. సో మీకు అనలిటికల్ ఫంక్షన్ అడిగినా లేదంటే ఫైండ్ అవుట్ ద రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ అని అడిగినా ఫస్ట్ మనం ఏం చేయాలి, రియల్ ఇమేజినరీ పార్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది చేసిన తర్వాత అనలిటికల్ కాదనేది మనం చెప్పగలం. ఓకేనా? సో దేర్ ఫోర్ u అనేది ఎంత అవుతుందండి, log r, అండ్ v అనేది ఏమవుతుంది, theta అవుతుంది. ఓకేనా? u అనేది log r, v అనేది. సో ఇప్పుడు కాషి-రైమన్ ఈక్వేషన్స్ తీసుకోండి. ఇప్పుడు ఏ ఈక్వేషన్స్ తీసుకోవాలి, చాలా పోలార్ కోఆర్డినేట్ ఫామ్ లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ అనేవి తీసుకోండి. ఓకేనా? సో ఇందాక చెప్పాను కాషి-రైమన్ ఈక్వేషన్స్ ఏంటంటే అవి ∂u బై ∂r is equals to 1/r into ∂v by ∂θ ఒకటి, అండ్ ఇంకొక ఈక్వేషన్ ఏంటి, ∂u by ∂θ is equals to -r into ∂v by ∂r. ఈ టూ ఈక్వేషన్స్ తీసుకొని సాటిస్ఫై చేస్తే అప్పుడు అది అనలిటికల్ ఫంక్షనా కాదనేది మనకి తెలుస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చేయండి, ∂u by ∂θ కట్టండి. సో ∂u by ∂r ఒకసారి కట్టండి, తర్వాత ∂v by ∂θ ఒకసారి కట్టండి. సో ఫస్ట్ ∂u by ∂r కడదాం, అంటే అంత log r కి డెరివేటివ్ ఎంత అండి, 1/r. నెక్స్ట్ ∂v by ∂θ కట్టండి, ఎంత అవుతుంది, థీటాకి 1. సో ఇక్కడ ఫార్ములా ఏంటి, దేర్ ఫోర్ దట్ ఇంప్లైస్ ∂u by ∂r is equals to 1/r into ∂v by ∂θ కదా ఫార్ములా ఈక్వేషన్. సో ఇది 1/r into 1 సేమే కదా, అంటే ఏమైంది, సేమ్ ఒకటే వచ్చింది అనమాట. అంటే ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. ఫస్ట్ ఈక్వేషన్ చూసుకోండి, ∂v by ∂θ అనేది 1, బట్ ఈక్వేషన్ ఏంటి 1/r into ∂v by ∂θ అంటే 1/r into 1 కాబట్టి 1/r, అంటే ఇది 1/r వచ్చింది, నెక్స్ట్ 1/r into ∂v by ∂θ ఈక్వల్స్ టు 1/r వచ్చింది, కాబట్టి రెండు సేమ్ కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫై అయినట్టు. సెకండ్ ఈక్వేషన్ చూడండి, ∂u by ∂θ కట్టండి, ఇక్కడ θ టర్మ్ లేదు కాబట్టి 0. ఓకేనా? నెక్స్ట్ ∂v by ∂r కట్టండి, ఇక్కడ θ r టర్మ్ లేదు కాబట్టి 0. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ∂u by ∂θ is equals to -r into ∂v by ∂r. సో ∂v by ∂r అనేది 0 కాబట్టి -r into 0 చేస్తే ఏమవుతుంది, 0 అవుతుంది, అంటే ఈక్వేషన్ అనేది సేమ్ వచ్చింది. సో ఈ రెండు సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఆ ఫంక్షన్ ఏమవుతుందండి, దేర్ ఫోర్ f of z ఏదైతే ఉంటుందో ఆ f of z is a అనలిటిక్ ఫంక్షన్. ఇట్ ఈస్ అనలిటిక్ ఫంక్షన్. చాలా చాలా ఇంపార్టెంట్, గేట్ లో మనకి రిపీటెడ్ గా అడిగేటటువంటి క్వశ్చన్, ఒకసారి సెట్ లో కూడా మాక్సిమం అడగచ్చు. ఓకేనా? అంటే పోలార్ కోఆర్డినేట్స్ అయితే ఈ కాషి-రైమన్ ఈక్వేషన్స్ తీసుకోవాలి, కార్టీసియన్ కోఆర్డినేట్స్ అయితే x y లో ఆ కాషి-రైమన్ ఈక్వేషన్ తీసుకొని మనం సాల్వ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఇస్తాను చేయండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చేయండి. ఫస్ట్ సైన్ జెడ్ చేశారు కదా, కాస్ జెడ్ చేయండి, అలాగే కాస్ హెచ్ జెడ్ చేయండి, సైన్ హెచ్ జెడ్ చేయండి, నెక్స్ట్ ఈ పవర్ జెడ్ స్క్వేర్, ఈ పవర్ జెడ్ స్క్వేర్, జెడ్ క్యూబ్, అలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు అనలిటికల్ ఫంక్షన్ అవుతుందా కాదనేది చూడండి. ఓకేనా?
తర్వాత మీరు నెక్స్ట్ సింపుల్గా ఒక ఫంక్షన్ అని ఇచ్చిన ఫంక్షన్ అనేది నా అనలిటిక్ ఫంక్షన్ కాదు అని మనం సింపుల్గా చెప్పాలంటే కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఆ కండిషన్స్ బేస్ చేసుకొని మనం ఆ ఫంక్షన్ ఇవ్వగానే మనం చేయకుండా అది నాట్ అనలిటిక్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. అనలిటికల్ అయితే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. ఒకవేళ ఇచ్చిన ఈక్వేషన్ అనలిటికల్ కాదు అని మనం ఎలా చెప్తామంటే ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్స్ బేస్ చేసుకొని అది అనలిటికల్ కాదని మనం చెప్పచ్చు. డైరెక్ట్ గా మనం క్యాష్ డొమైన్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయకుండా ముందే. ఓకేనా? రైట్. f of z is not an analytic function if ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇచ్చిన ఫంక్షన్ cannot be expressed in terms of z. అంటే ఇచ్చిన ఫంక్షన్ జెడ్లో అంటే కాంప్లెక్స్ నెంబర్లో కానీ ఎక్స్ప్రెస్ చేయకపోతే, అంటే కాంప్లెక్స్ నెంబర్లో ఆ ఫంక్షన్ లేకపోతే, అంటే జెడ్ అనేది లేకపోతే అప్పుడు అదేమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ అన్ అనలిటిక్ ఫంక్షన్. ఓకేనా? ఆ ఎఫ్ ఆఫ్ ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏమవుతుందండి? నాట్ అన్ అనలిటిక్ ఫంక్షన్ అనమాట. సింపుల్ గా మనం జెడ్ లేకపోతే అనలిటిక్ ఫంక్షన్ కాదు అని మనం ఈ పాయింట్ ద్వారా చెప్పచ్చు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే చూడండి, ద ఫంక్షన్ contains z bar. z bar అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ ఫామ్ ఆఫ్ z లో ఉంటే అప్పుడు ఆ ఫంక్షన్ అనేది అనలిటిక్ ఫంక్షన్ కాదు. ఓకేనా? కాంప్లెక్స్ ఫామ్ అంటే ఏంటి? జనరల్ గా z అంటే x ప్లస్ iy కదా. కాంప్లెక్స్ అంటే x మైనస్ iy, అంటే x ప్లస్ iy ఫామ్ లో కాకుండా x మైనస్ iy ఫామ్ లో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ ఫంక్షన్ అనేది కళ్ళు మూసుకొని ఇట్ ఇస్ నాట్ అన్ అనలిటిక్ ఫంక్షన్ అని మనం చెప్పొచ్చు సింపుల్ గా కాష్ డొమైన్ ఈక్వేషన్స్ ప్రూవ్ చేయకుండా. ఓకేనా? నెక్స్ట్ థర్డ్, ద ఫంక్షన్ కంటైన్స్ ఫ్రాక్షనల్ పవర్ ఆఫ్ z. అంటే ఫంక్షన్ అనేది ఇచ్చిన ఫంక్షన్ ఫ్రాక్షనల్ పవర్ ఆఫ్ z అంటే పవర్ లో 1/2 కానీ 3/4 కానీ లేదంటే 1/3 కానీ అలా పవర్ లో z పవర్ లో మనకి ఫ్రాక్షనల్ పార్ట్ ఇచ్చాడు అనుకోండి, అంటే స్క్వేర్ క్యూబ్ ఫోర్త్ అని కాకుండా 1/2 1/3 లేకపోతే అలాగా 1/5 1/7 1/9 అలాగా సమ్ ఫ్రాక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్తే అప్పుడు ఆ ఫంక్షన్ అనేది నాట్ ఏ అనలిటిక్ ఫంక్షన్. ఇట్ ఇస్ నాట్ ఎన్ అనలిటికల్ ఫంక్షన్. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇలాంటి వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ 3 ప్లస్ x మైనస్ iy హోల్ టు ద పవర్ ఆఫ్ 7. చూడండి, ఇది అనలిటికలా కాదా అనేది మనం ఎలా చెప్తాము? కాష్ డొమైన్ ఈక్వేషన్స్ అనేవి సాటిస్ఫై చేస్తే అది అనలిటికల్ ఫంక్షన్, అదర్వైజ్ నాట్ అనలిటికల్ ఫంక్షన్ అండి. అది చేస్తే జనరల్ గా ఈ 3 పాయింట్లో ఇక్కడ చూడండి, x మైనస్ iy అంటే ఏంటి? x ప్లస్ iy అంటే z ఇజ్ ఈక్వల్స్ టు x ప్లస్ iy. అదే z బార్ ఏంటి? x మైనస్ iy. ఓకేనా? సో ఈ z బార్ అనేది ఎప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ పాయింట్ ప్రకారం ద ఫంక్షన్ కంటైన్స్ z బార్ ఉంటుంది, ఏమవుతుంది? ఇట్ ఈస్ సింప్లీ నాట్ an analytic function. ఓకేనండి? నాట్ ఏ అనలిటికల్ ఫంక్షన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. x ప్లస్ iy మైనస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ హాఫ్. సో ఈ ఫంక్షన్ అనేది అనలిటికలా నాట్ అనలిటికల్ ఎలా చెప్తాం? సో జెడ్ ఉంది, x ప్లస్ iy ఉంది కాబట్టి జెడ్ బార్ ఏం లేదు, -1. కాకపోతే ఏముంది? పవర్ లో ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది కాబట్టి దీని ప్రకారం థర్డ్ పాయింట్ ప్రకారం ఫ్రాక్షనల్ పార్ట్ పవర్ ఆఫ్ జెడ్ ఉంది కాబట్టి జెడ్ పవర్ లో ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ అనలిటికల్ ఫంక్షన్. అర్థమవుతుందండి? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంకో 2 ఇస్తాను, అవి అనలిటికల్ కాదా అవుతుందా లేదా అని చెక్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఇస్తున్నాను 1 మైనస్ 2x మైనస్ iy హోల్ టు ద పవర్ ఆఫ్ 4
ఇంటూ 7 మైనస్ ఎక్స్ మైనస్ ఐవై హోల్ క్యూబ్. ఇది అనలిటికలా కాదు అనేది చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఐవై హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ ఐవై హోల్ టు ద పవర్ ఆఫ్ 6. ఓకేనా? సో ఇంకొక అలాగా అవి అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయండి. సో ఇప్పటివరకు కూడా మనం ఏం చేస్తాం, ఒక ఫంక్షన్ ఇస్తే దాని తర్వాత రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి అనలిటికల్ ఫంక్షన్ అవునా కాదని మనం తెచ్చాం. ఓకేనా? సో కొన్నిసార్లు ఏం చేస్తారంటే రియల్ పార్ట్ ఇచ్చి ఇమేజినరీ ఫైండ్ అవుట్ చేయమంటారు, లేదంటే ఇమేజినరీ పార్ట్ ఇచ్చి రియల్ పార్ట్ ఫైండ్ అవుట్ చేయమంటారు ఆ పర్టికులర్ అనలిటికల్ ఫంక్షన్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది. సో దాన్ని బట్టి మనకి ఒకటి చేస్తే ఆటోమేటిక్గా ఇచ్చిన దీంట్లో ఆ మోడల్ ప్రకారం చేయొచ్చు. ఓకేనా? సో ప్రాబ్లం నోట్ చేయండి. ఇఫ్ ద రియల్ పార్ట్ ఆఫ్ a complex analytic function or complex function analytical complex analytic function is real part అంటే u of xy is equals to x plus half into x square minus y square. Real part ఇచ్చారు. Then find the imaginary part. సో ఇది ప్రాబ్లం వచ్చింది చూడండి. సో మనకి ఇచ్చింది ఏంటి అంటే రియల్ పార్ట్ ఆఫ్ అనలిటికల్ ఫంక్షన్ ఇచ్చాడు యూ ఆఫ్ ఎక్స్, ఇమేజినరీ పార్ట్ కట్ ఫైండ్ వచ్చింది. అంటే అది ఇచ్చిన ఫంక్షన్ అనేది అనలిటికల్ ఫంక్షన్. కాబట్టి మనం అనలిటికల్ ఫంక్షన్ కాబట్టి కాషి-రైమన్ ఈక్వేషన్స్ యూజ్ చేసుకొని మనం జనరల్గా మనం అది అనలిటికల్ కాదని చెప్తాం కదా, అది అనలిటికల్ ఇచ్చాడు. ఇప్పుడు కన్సిడర్ యూ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ హాఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కన్సిడర్ చేసుకోవాలి. సో కాషి-రైమన్ ఈక్వేషన్ ప్రకారం మనం తీసుకోవాలి. కాషి-రైమన్ ఈక్వేషన్స్ ఏంటి అది పక్కన రాసేసుకోండి. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డో వి బై డో వై అండ్ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. సో దీస్ టూ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ కాషి-రైమన్ ఈక్వేషన్స్. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ కట్టండి, ఎందుకంటే యూ ఇచ్చాడు కదా. డో యూ బై డో ఎక్స్ కడితే ఎంత అవుతుందండి, 1 ప్లస్ వై టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ స్క్వేర్కి 2 ఇంటూ ఎక్స్ 2 క్యాన్సిల్ అయిపోద్ది, అంటే 2 ఇంటూ ఎక్స్ బై 2 క్యాన్సిల్ అయిపోతే ఏమైంది ఎక్స్ ప్లస్ 1 వచ్చింది. డో యూ బై డో ఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ ప్లస్ 1. సో ఆడు సిన్స్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ కదా, therefore కంపల్సరీగా ఏమవ్వాలి, కాషి-రైమన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. అంటే డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డో వి బై డో వై అవ్వాలి, అంతే కదా. సో ఆల్రెడీ మనం డో యూ బై డో ఎక్స్ కడితే ఎంత వచ్చింది, ఎక్స్ ప్లస్ 1 వచ్చింది, అంటే ఇది ఎక్స్ ప్లస్ 1కి ఈక్వల్ చేస్తాం. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వి ఇవ్వలేదు కానీ అనలిటికల్ ఫంక్షన్ అన్నాడు కాబట్టి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయి రెండు. ఫస్ట్ ఈక్వేషన్ చూసుకుందాం. సో దాని ప్రకారం రెండు ఈక్వల్, ఇదంతా వచ్చింది ఇది అంటే ఇది ఈక్వల్. ఇప్పుడు మనకు వి కదా కావాలి, ఈ డో వైని అక్కడ పంపించండి. డో వి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డో వై. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, వి ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డో వై. ఓకేనా, అంటే ఏమొచ్చింది ఎక్స్ ప్లస్ 1 అనేది కామన్, వై విత్ రెస్పెక్ట్ వై కదా చేయాలి. ఇంటిగ్రల్ వై ఇంటిగ్రల్ డివై అంటే వై, అంటే ఏమైంది ఎక్స్ వై ప్లస్ వై ప్లస్ సమ్ కాన్స్టెంట్ సి. దాన్ని నేను ఏం చేసుకున్నానంటే ఇది వై విత్ రెస్పెక్ట్ వై చేసాం కాబట్టి కాన్స్టెంట్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో రాసుకుంటాను. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక కాన్స్టెంట్ కింద నేను తీసుకున్నాను. ఓకేనా, అంటే ఎంత వచ్చింది ఎక్స్ వై ప్లస్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ కాన్స్టెంట్ అంటే వై విత్ రెస్పెక్ట్ వై చేసినప్పుడు కాన్స్టెంట్ సి, విత్ రెస్పెక్ట్ వై కాబట్టి నేను ఎక్స్ లో తీసుకున్నాను కాన్స్టెంట్. ఓకేనా, అది వి ఈక్వల్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్ కి చేస్తే ఎలా వచ్చింది. నెక్స్ట్ రెండో ఈక్వేషన్స్ చూద్దాం. ఇంకోటి ఏంటి, డో యూ బై డో వి కట్టండి. డో యూ బై డో వై కడితే వై ప్రకారం ఇది 0 హాఫ్ ఇంటూ అంటే మైనస్ 2 ఇంటూ వై బై 2. సో 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ వై వచ్చింది. సో అకార్డింగ్ టు కాషి-రైమన్ ఈక్వేషన్ సిన్స్ ఎఫ్ ఆఫ్ దట్ ఈస్ అనలిటిక్ ఫంక్షన్ కాబట్టి సో ఏమవుతుంది, దిస్ షుడ్ బి ఈక్వల్స్ టు డో యూ బై దేనికి ఈక్వల్ అవ్వాలి, ఇట్ ఈస్ నథింగ్ బట్
మైనస్ డో వి బై డో ఎక్స్కి ఈక్వల్, మైనస్ డో వి బై డో ఎక్స్కి ఈక్వల్. అర్థమవుతుందా? సో కాబట్టి ఏమవుతుంది, దీని నుంచి ఇదే కదా మనకి వి కదా కట్టాలి, దీని నుంచి కట్టాలి. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే డో వి ఈజ్ ఈక్వల్స్ టు వై ఇంటూ డో ఎక్స్, అంతే కదా. సో ఫ్రమ్ దిస్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ వై ఇంటూ ఇంటిగ్రల్ డో ఎక్స్ అంటే ఏమవుతుంది, వై ఇంటూ ఇంటిగ్రల్ డో ఎక్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ వై ప్లస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసాం కాబట్టి కాన్స్టెంట్ నేను వైలో తీసుకుంటాను, అంటే ఇట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై. అంటే వి అనేది ఎక్స్ వై ప్లస్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై వచ్చింది. అంటే దీంట్లో వి అనేది ఎక్స్ వై ప్లస్ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వచ్చింది. ఇక్కడ ఎక్స్ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ వై అంటే దీనిలో తీసుకుంటే ఎక్స్ వై కామన్, దీంట్లో ఎక్స్ వై కామన్. సో జనరల్ గా రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది కాన్స్టెంట్ అవుతుంది, అంటే ఇక్కడ వై కూడా ఉంది కాబట్టి దేర్ ఫోర్ వి అనేది ఏమవుతుందంటే ఎక్స్ వై ప్లస్ వై. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ వై రెండింటిలో కామన్ గా ఉంది, సో ఇక్కడ వై కూడా ఉంది, అది కూడా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ కాన్స్టెంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ కాన్స్టెంట్ ఏమో ఎఫ్ ఆఫ్ వై, కాబట్టి సమ్ కాన్స్టెంట్ సి పెట్టుకుంటాం. అది ఎంత అయితే సి అనేది ఏంటంటే సమ్ న్యూమరికల్ కాన్స్టెంట్ అవుతుంది, ఎంత అనేది మనకు తెలియదు. సో అలాగా సిని మనం న్యూమరికల్ కాన్స్టెంట్ కింద మనం తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇది ఏమవుతుంది వి అనేది. సో దిస్ ఈస్ నథింగ్ బట్, ఈ పార్ట్ ఏంటిది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇమేజినరీ పార్ట్. ఇలా మనం చేయాలన్నమాట. సో ఇఫ్ ద రియల్ పార్ట్ ఈస్ గివెన్ దెన్ యూ కెన్ ఫైండ్ ద ఇమేజినరీ పార్ట్ యాజ్ లైక్ దిస్. ఇమేజినరీ పార్ట్ ఇస్తే రియల్ పార్ట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే వి ఇస్తే యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏదైనా ఇదే ప్రొసీజర్. ఎన్లైట్ అని ఇచ్చాడు కాబట్టి కాషి-రామన్ ఈక్వేషన్స్ మనం తీసుకొని చేయాలి, ఓకేనా. నోట్ చేయండి. సో సేమ్ ఫార్మాట్ లో ఇంకో ప్రాబ్లం ఇస్తాను, అది మీరు రిజర్వ్ చేయండి. ప్రాబ్లం నోట్ చేయండి. ఫైండ్ ద ఇమేజినరీ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ analytic function whose real part is అందించడంటే u of xy is equals to x cube minus 3xy square plus 3x square minus 3y square plus 1, ఓకేనా. సో ఆన్సర్ నేను ఇస్తాను, మీరు చేయండి, అది వస్తుందా రాలేదనేది చెక్ చేసుకోండి. ఆన్సర్ వచ్చి ఇమేజినరీ పార్ట్ v of xy is equals to, ఆన్సర్ ఎంత వస్తుందంటే 3x square y. ఇందాక ప్రొసీజర్ సేమ్, రెండు డిఫరెంట్ వీలు వస్తాయి, రెండు వీలు వస్తాయి, అందులో కామన్గా వీని మనం రాయాలి, ప్లస్ 6xy ప్లస్ 6. దిస్ ఈస్ ద ఆన్సర్, ఓకేనా.